తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తా ఉంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రాజ్ని స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. వారి ఎజెండా ఏంటి, ప్రచారం ఎలా సాగుతుందన్న వివరాలను మొత్తం కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రచారం ఎలా సాగుతుంది సార్? నమస్తే అండి. ఎన్నికల్లో గెలుపు దిశగా మా ప్రచారం సాగుతూ ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఇది కొంతవరకు వాతావరణం సహకరించకపోవడం, ఎండవేడి ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు కొంత ఆఫ్టర్నూన్ అవర్స్ లోపల ఎన్నికల ప్రచారానికి ఇబ్బంది పడుతున్నటువంటి అంశం వాస్తవం. అదర్వైజ్ రెస్ట్ ఈజ్ ఓకే. గెలుపు మీద ధీమాతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో మేమంతా ముందుకు సాగుతూ ఉన్నాం. మెదక్ జిల్లా ప్రజలు, మెదక్ పార్లమెంట్ కూడా అదే దిశలో ముందడుగులు పడుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. గతంలో ఒకసారి ఆల నరేంద్ర గారిని గెలిపించినటువంటి నియోజకవర్గం, భారతీయ జనతా పార్టీకి అనేక పరిశ్రమలలో కార్మిక సంఘాలు ఉన్నటువంటి జిల్లా, భారతీయ జనతా పార్టీతో మెదక్ జిల్లాకి ఒక రకమైనటువంటి ప్రత్యేకమైన అనుబంధం ఉండడం, ఇవన్నీ కలిపి భారతీయ జనతా పార్టీ గుర్తుని ప్రజల్లో ఆల్రెడీ ఉంచినాయి. కాబట్టి మెదక్ జిల్లాలో కూడా మెదక్ పార్లమెంటుపై నా గెలుపు ఈజీగానే సాగుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు 10-12 రోజులుగా ప్రచారం సాగిస్తూ ఉన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏ అంశాలు ప్రభావితం చేయొచ్చు ఈ ఎన్నికలకు సంబంధించి? అంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఉదాహరణకి అక్కన్నపేట నుంచి మెదక్ వరకు ఒక రైల్వే లైన్ వేయాలనేది ఒక కోరిక, మెదక్ జిల్లా ప్రజల కోరిక. దాని డిస్టెన్స్ అంతా మొత్తం కలిపితే 19 కిలోమీటర్లు. నాకు మొట్టమొదటిసారి ఓటుకు వచ్చినప్పుడు బాగారెడ్డి సాబు మెదక్ నుంచి అక్కన్నపేటకు రైల్వే లైన్ తీసుకొస్తా అని చెప్పేవారు. బాగారెడ్డి గారు 3 సార్లు ఎంపీ చేసి పోయినారు. తర్వాత మాణిక్ రెడ్డి గారు ఎంపీగా చేసి వెళ్ళారు. తర్వాత నరేంద్ర గారు 3 సార్లు ఎంపీగా చేసి వెళ్ళారు, మంత్రిగా చేసి వెళ్ళారు. తర్వాత విజయశాంతి గారు చేసి వెళ్ళారు. ఇట్లా దాదాపు 3 దశాబ్దాలుగా 19 కిలోమీటర్ల రైల్వే లైన్ని అక్కన్నపేట నుంచి మెదక్ దాకా వేయడానికి, చివరికి మెదక్ రైల్వే సాధన సమితి అని ఒకటి పెట్టి ఢిల్లీకి పోయి ఆందోళన చేస్తే, ఇటీవల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 197 కోట్లు ఇచ్చి ఇప్పుడు ఆ రైల్వే లైన్ని 95% పూర్తి చేయడం జరిగింది. రెండోది, మనోహరాబాద్ దగ్గర నుంచి పెద్దపల్లి అని ఒక రైల్వే లైన్ ఉంటుంది. తూపురం దగ్గర మనోహరాబాద్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ నుంచి పెద్దపల్లి వరకు వెళ్తుంది రైల్వే లైన్. అసలు మా మెదక్ జిల్లాకి రైల్వే లైన్ లేని లోటును తీర్చేటువంటి రైల్వే లైన్ మనోహరాబాద్ నుంచి పెద్దపల్లి వరకు. 2005లో చంద్రశేఖరరావు గారు యూపీఏలో మంత్రిగా ఉన్నప్పుడు నాటి రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే బడ్జెట్లో దాన్ని మంజూరు చేస్తూ 350 కోట్లు దానికి ప్రకటించినారు. 2005 నుంచి 2016లో నరేంద్ర మోడీ గారు గజ్వేల్కి వచ్చేదాకా అసలు ఎక్కడ రైలు తట్టాలు కానీ పట్టాలు కానీ అసలు ఎక్కడ కనబడలేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గజ్వేల్ టూర్కి వచ్చి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దానికి సుమారు 600 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే జనవరి 2020 కల్లా గజ్వేల్కి 33 కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తి అవుతుంది అని చదువుతూ ఉన్నాం మనం. అంటే ఈ రకంగా మాకు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం లేకున్నా, అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నేను ఆ పదం వాడుతూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఏంది, 88 గెలిచి 100 ఎమ్మెల్యేలకు పెరుగుతున్నటువంటి తరుణంలో ప్రతి ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాట ఒకటే, ఏమని, నా నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే నేను టీఆర్ఎస్ పార్టీలో చేరాలి. మరి అట్లాంటి ఈ దేశం లోపల 29 రాష్ట్రాలు ఉన్నాయి. వేరు రాష్ట్రాలను వేరు పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులు పరిపాలిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి కాన్సెప్ట్ ఏంది, టీమ్ ఇండియా కెప్టెన్గా అతను 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఈ దేశం సమిష్టిగా డెవలప్ చెందాలనేది ఆయన ఆలోచన. మరి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఆలోచన, ఏ మందల కడితేంది, నా మందలు ఈనాలి, ఏ గుర్తు మీద గెలిస్తేంది, ముందు వచ్చి నా పార్టీలో జాయిన్ అయితే మంచిగా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేస్తుంది. ఈ డిఫరెన్స్ని ప్రజలు గమనిస్తూ వస్తూ ఉన్నారు. అయినా ఈ ఎన్నికలు హరీష్ రావు కోసమో, కేసీఆర్ కోసమో, సర్పంచ్ కోసమో జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు టీఆర్ఎస్ కోటేద్దామని అనుకోవడానికి. ఈ ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తు నిర్ధారించేటువంటి ఎన్నికలు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపుతారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తారనేది మాకున్నటువంటి విశ్వాసం. సీఎం కేసీఆర్ మాత్రం మెదక్ జిల్లా నా సొంత జిల్లా, ఇక్కడ ఎటువంటి సమస్యలు లేవు, దాదాపుగా అన్ని సమస్యలు తెలంగాణ వచ్చిన తర్వాత పరిష్కరించుకున్నాము, కాబట్టి మీ ఓటు ఖచ్చితంగా టీఆర్ఎస్కే వేయాలి అని చెప్పి ఒక విజ్ఞప్తి చేస్తున్నాడు. అంటే మీ నియోజకవర్గ పరిధిలో నిజంగా కేసీఆర్ చెప్తున్నట్టుగా ఎటువంటి సమస్యలు లేవా? ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గం నుంచి నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను. దుబ్బాక, సిరిసిల్ల, కేటీఆర్ గారి నియోజకవర్గం సిరిసిల్ల, ఇవి 2 అడ్జసెంట్గా ఉంటాయి. రెండిట్లో ఉన్నటువంటి సమస్య ఒకటే, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు రకరకాలైనటువంటి అవస్థలతో ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. చేనేత కార్మికుల కోసం ఎన్నికల సభలో వచ్చినప్పుడు 25 లక్షల కార్పస్ ఫండ్ ఇస్తాను, ఒక కమిటీ పెట్టండి, దాంతో చేనేత కార్మికుల్ని కాపాడుకుందాము అన్నాడు. మా దుబ్బాక సభ అయిన తర్వాత సిరిసిల్ల సభకు వెళ్ళాడు. అక్కడ కేటీఆర్ గారు పోటీ చేస్తున్నారు. అక్కడ 50 లక్షల కార్పస్ ఫండ్ ఇద్దాం, చేనేత కార్మికులను ఆదుకుందాం అన్నాడు. సిరిసిల్లకి 50 లక్షల కార్పస్ ఫండ్ వచ్చింది. అక్కడ చేనేత కార్మికుల అవసరాలను తీరుస్తుంది ప్రభుత్వం. కానీ దుబ్బాకకి ఇస్తాన్న 25 లక్షల కార్పస్ ఫండ్ ఈ రోజు దాకా రాలేదు. ఎందుకంటే అది పుత్ర వాత్సల్యం, ఇది పార్టీ మీద ఉండేటువంటి వాత్సల్యం. ఈ రకంగా మెదక్ జిల్లా లోపల, చంద్రశేఖరరావు గారి సొంత జిల్లా లోపల 100 సమస్యలు ఉన్నాయి. చంద్రశేఖరరావు గారు 2014 ఎన్నికలలో చెప్పిండ్రు, ఇంతకాలం ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులు ఉండడం వల్ల సింగూరు జలాలు మెదక్ జిల్లాకు రావట్లేదు,
నన్ను గెలిపించండి, నేను 2 కుర్చీలు తెచ్చుకొని సింగూరు కట్ట మీద వేసుకొని కూర్చుంటే 4 రోజులలో సింగూరు జిల్లాలో మెదక్ జిల్లా రైతాంగానికి ఇస్తాను అని చెప్పారు. 5 సంవత్సరాలు అయింది, వారు రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడానికి కూడా టైం దొరికింది వారికి. కానీ ఈ రోజు దాకా ఒక్క కుర్చీ తీసుకొని సింగూరు కట్ట మీదకి రావడానికి ముఖ్యమంత్రి గారికి టైం దొరకట్లేదు. తన కూతుర్ని గెలిపిస్తే 100 రోజులలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాను అని చెప్పిండ్రు. మెదక్కి వచ్చి పద్మాదేవేందర్ రెడ్డి గారు నా కూతురు లాంటిది, ఇక్కడ కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అది కూడా తెరిపిస్తా అన్నారు. 100 రోజులు కదా 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ అతిగతి లేదు. క్వార్టర్స్లో కనీసం కరెంటు లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు వర్కర్స్ ఉండేటువంటి క్వార్టర్స్లో. ఎన్ఎస్ఎఫ్ అట్లే పోయింది. వారు చెప్పినటువంటి డెవలప్మెంట్ యాంగిల్ తీసుకుంటే దుబ్బాక చేనేత కార్మికులు అట్లే ఉన్నారు, మెదక్ ఇట్లే ఉంది. సింగూరు జలాలు సంగారెడ్డికి రావు, సదాశివపేటకు రావు, తలాపనే వారుతుంటుంది, పక్కనే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంటుంది, రోజు ట్యాంకర్లలో మంచినీళ్ళు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మెడికల్ కాలేజ్ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి మంజూరు అయితే హరీష్ రావు గారు దౌర్జన్యంగా సిద్దిపేటకు లాక్కెళ్తారు. ఇంకా ఈ రకంగా ఏ సమస్యలు తీర్చిండ్రు? అక్కడ ఏమన్నా తీరిస్తే మేము తీర్చినాం. అక్కనపేట మెదక్ రైల్వే లైన్ ఇచ్చినా, మనోహరాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ ఇచ్చినా, లేదా సంగారెడ్డి నుంచి బీదర్ వరకు జాతీయ రహదారిని 6 లైన్ల రోడ్డుగా చేసినా, లేదా సంగారెడ్డి నుంచి నాందేడ్ అకోలా వరకు ఒక కొత్త జాతీయ రహదారిని నిర్మాణం ప్రారంభిస్తున్నా, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు. ఆఖరికి హార్టికల్చర్ యూనివర్సిటీ ఈ రాష్ట్రానికి ఇస్తే కూడా తీసుకుపోయి ములుగులో పెట్టుకున్నారు. మీరు ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్లు ఎర్రవెల్లి నరసన్నపేట తప్ప మీరు నియోజకవర్గంలో ఎక్కడ ఇచ్చినవి లేవు. సిద్దిపేటను మేము అమృత్ పథకం కింద ఎంపిక చేసినాం, 270 కోట్లు సిద్దిపేటకి ఇచ్చినాం. హరీష్ గారు గొప్పగా చెప్పే రోడ్ డివైడర్లు, చెట్లు, మధ్యలో వచ్చిన స్తంభాలు, ఆ కోమటి చెరువు, ఆ వాకింగ్ ట్రాక్లు అన్నీ కేంద్రం ఇచ్చిన నిధులే కదా. ఈ రకంగా వీ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ద మెదక్ డిస్ట్రిక్ట్. నరేంద్ర మోడీ గారు చేసిన పనులు కానివ్వండి, గతంలో నరేంద్ర గారు బీజేపీ నుంచి గెలిచినప్పుడు చేసింది కానీ, చివరిగా మా జిల్లా ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడలు పటాన్చెరువులు, బొల్లారంలు ఉంటాయి. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ తీరాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేది మేము సంపూర్ణంగా విశ్వసించి ప్రజల్ని కన్విన్స్ చేస్తూ ఉన్నాం. కాబట్టి నా గెలుపు ఈజీ అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. మీ కేసీఆర్ చెప్తుంది ఒకటే మాట, రఘునందన్ రావు గారినో లేకపోతే ఇంకొక ఎంపీని గెలిస్తే తెలంగాణకు ఒరిగేది ఉండదు, 16కు 16 సీట్లు మమ్మల్ని గెలిపిస్తే కేంద్రంలో ఏ సర్కార్ ఏర్పడ్డా కూడా తెలంగాణకు మంచిగా జరుగుతుంది, అవకాశం ఉంటే టీఆర్ఎస్ఏ ఒక ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కూడా కేసీఆర్ చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి? గాలిలో మెడలు కట్టొద్దని నేను కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి 2014 ఎన్నికలలో 11 ఎంపీలను నేరుగా గెలిచింది. 3 ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలని తీసుకొని వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకుంది. అంటే మొత్తమైనటువంటి సంఖ్య 14 ఎంపీలు ఉన్నది ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి. వారి సహజ మిత్రుడు అసత్తో కలుపుకుంటే 14+1, కేటీఆర్ గారి భాషలో చెప్పాలంటే 14+1 ఉంటే 2014 నుంచి ఏళ్ళ దాకా మీరు చేసింది ఏంది? సో రేపు 16+1 అయితే మీరు చేయగలిగేది ఏముంటుంది? మీ పాత్ర ఏముండదు అక్కడ. రఘునందన్ రావు లాంటి మెదక్ ఎంపీగా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి కేబినెట్లో మంత్రి అవుతాను, ఈ రాష్ట్రం డెవలప్ కావడానికి అనుసంధానకర్తగా ఉంటా, మా జిల్లా డెవలప్ కావడానికి, మా మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం డెవలప్ కావడానికి, ఇంకా కొత్త కంపెనీలు రావడానికి, వచ్చిన కంపెనీలలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను సూటిగా చెప్తున్నాను మీకు మహేష్ గారు, తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ గుర్తు మీద ఎంతమంది ఎంపీలు గెలిస్తే అంతమంది కేంద్ర కేబినెట్లో మంత్రి పదవులు వస్తాయి. ఇది సంపూర్ణంగా తెలంగాణ ప్రజలను విశ్వసించమని కోరుతా ఉన్నాం మేము. అందుకనే మమ్మల్ని గెలిపించమని అడుగుతున్నాం. డైరెక్ట్గా మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తు కోటేస్తారా? మధ్యలో దళారులు అవసరమా? లేదా కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే బ్రోకర్లు అవసరమా? మేము గెలిస్తే సీదా మోడీ గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తెస్తాం. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిస్తే బస్సులు ఉన్నాయని బస్సులు పెంచుకుంటాను చూస్తాడు, కంపెనీలు ఉన్నాయని కంపెనీలు పెంచుకుంటాను చూస్తాడు, కాంట్రాక్టులు పెంచుకుంటాను చూస్తాడు. వాళ్ళు ఎవరికి తెలంగాణ ఉద్యమం స్పృహ లేనటువంటి వ్యక్తులు. కేసీఆర్ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ప్రశ్నించే గొంతులు లేకుండా చేయాలనేటువంటి కేసీఆర్ పద్ధతిని రఘునందన్ రావు లాంటి వాళ్ళు, మెదక్ జిల్లా లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. రేపు అదే ఫలితం వస్తుందని మేము అనుకుంటున్నాం. అయితే కానీ నరేంద్ర మోడీ దేశానికి చేసింది ఏం లేదు, ఆయన ఒక్క పథకం కూడా ప్రజల్లోకి చేరలేదు, అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు మోడీ. అట్లాంటి మోడీకి ఎందుకు ఓటేయాలి అని చెప్పి నేరుగా ముఖ్యమంత్రియే ప్రజలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమంటారు? ఇప్పుడు చంద్రశేఖరరావు గారిది నోరా తాటిమట్ట అని ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. గజ్వేల్కి సభకి నరేంద్ర మోడీ గారిని పిలిచారు చంద్రశేఖరరావు గారు. ముఖ్యమంత్రిగా వీరు, ప్రధానమంత్రిగా వారు వచ్చారు. ఆ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పిన 2 లైన్లు నేను మీకు గుర్తు చేస్తాను. అప్పుడే కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చేటువంటి నిధులని 32% నుంచి 42% పెంచింది. ఆ సభలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ ఏం చెప్తాడంటే, ఈ దేశంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చేటువంటి నిధులను ఒకటేసారి 32 నుంచి 42% పెంచినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రుల తరఫున నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అభినందిస్తున్నా అని చెప్పిండు. మరి ఆ రోజు నోరా? ఇది ఈరోజు మాట్లాడేది ఇంకేమన్నా? నిండు శాసనసభలో నల్లగొండ జిల్లా దామరచెర్ల పవర్ ప్లాంట్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు శాసనసభ నడుస్తుంటే శాసనసభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు ఇదే ముఖ్యమంత్రి గారు. ఏమన్నారు? నా 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో
ఒక కంపెనీకి 15 రోజులలో పర్మిషన్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గారిని ఈ నిండు శాసనసభ అభినందిస్తుంది అని చప్పట్లు కొట్టించండి ముఖ్యమంత్రి గారు. మరి ఆ రోజు ఏం చెప్పిండ్రు మీరు? నా 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇంకో సందర్భంలో ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఒక్క అవినీతి భ్రష్టాచార రహిత కేంద్ర ప్రభుత్వాన్ని నా 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని చూస్తున్న తప్ప ఇంకో ప్రభుత్వం చూడలేదన్నారు. ఎన్నికలు రాగానే ఇలా మోడీ గారు చెడ్డోడవుతాడు, మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు మంచివి కావు, ఎందుకు? ఎన్నికలలో లబ్ధి పొందేందుకు, ఆయన ఢిల్లీకి పోయేందుకు, కొడుకు యువరాజు పట్టాభిషేకం చేసేందుకు ఆడుతున్నటువంటి నాటకం తప్పితే ఇంకొకటి ఏం లేదు అందులో. అదే సందర్భంలో మీరు మెదక్ ఎంచుకోవడం నిజంగా సాహసమే కదా, ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం అక్కడనే ఉంది, మాజీ మంత్రి హరీష్ నియోజకవర్గం కూడా అక్కడనే ఉంది. మహేష్ గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఒక వజ్రాన్ని ఇంకో వజ్రమే వస్తుంది. ఓకే, చంద్రశేఖరరావుని హరీష్ రావుని ఢీ కొట్టాలంటే ఈ రాష్ట్రంలో ఈ రోజు కాకపోతే రేపైనా నేను మాత్రమే ఢీ కొట్టగలుగుతాను. వారి వ్యూహాలకి ప్రతి వ్యూహాలని సరైన సమయంలో సరైన రీతిలో వేసేటువంటి బుర్ర ఉన్నటువంటి వ్యక్తిని నేను. సరే, సందర్భం సమయం కలిసి రాకపోవచ్చు, నాకు నేను ఓడిపోవచ్చు 2 సార్లు 3 సార్లు రాజకీయాల లోపల. కానీ మీరు గుర్తుంచుకోండి, ఇంకో 20 సంవత్సరాలు నేను ఈ దేశంలోనే ఉంటా, ఇదే రాజకీయాల్లో ఉంటాను. ఏ రోజైనా టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం జరిగింది, చంద్రశేఖరరావు గారు ఆ కుర్చీ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది రఘునందన్ రావు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. టుడే ఐ మే నాట్ బి ఎనీథింగ్ ఇన్ పాలిటిక్స్, బట్ టుమారో ఈజ్ మైన్స్ ఓన్లీ. ఐ విల్ డెఫినెట్లీ టెల్ దెమ్ ఎ లెసన్. అంటే మీరు లక్ష్యం చాలా పెద్దగా కనిపించట్లేదా మీకు? ఎందుకంటే రఘునందన్ రావు ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, కానీ నేరుగా ముఖ్యమంత్రిని ఢీకొంటా అంటున్నాడు. ఈ దేశం లోపల ఏ పదవి లేకుండా సీదా వచ్చి ప్రధానమంత్రి అయ్యింది చంద్రశేఖర్ గారు. ఒక్కసారి కూడా ఎంపీ గెలవకుండా మొదటిసారి ఎంపీ గెలిచి ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు. సో లక్ష్యం గొప్పగా ఉంది, గ్రౌండ్ క్లియర్గా ఉంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ ఢిల్లీలో కనబడతలేదు, గల్లీలో కనబడతలేదు. రోజు రోజుకి వారికి అనేక రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులను ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఏముంది చెప్పండి? ఈ దేశం లోపల, ఈ రాష్ట్రం లోపల ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీ. దాంట్లో నెక్స్ట్ జనరేషన్ లీడర్స్గా, ఇంకో 20 సంవత్సరాల రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా మేమే చేయగలుగుతామనేటువంటి విశ్వాసం మాకుంటుంది తప్ప అందులో హరీష్ రావు ఏమైనా గొప్పనా మాకంటే, కేసీఆర్ గారు అంటే మాకంటే ముందు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి. 2001 నుంచి మెదక్ జిల్లా ప్రజలతో మమేకమైన వాడిని, అనేక ఉద్యమాలలో జైలుకి వెళ్ళినవాడిని, జై తెలంగాణ అన్నవాడిని. ఉద్యమంలో ఎక్కడ గొడవైనా ముందుండేది రఘునందన్ రావు పేరే ఉంటుండే. అట్లాంటి నేను తెలంగాణ ప్రజలకి, దట్టు మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకి సుపరిచితునైన నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఓటేస్తే చంద్రశేఖరరావు గారికి ఓటేస్తే డస్ట్బిన్లోకి పోతుంది. 14+1 అయినా గంతే అవుతుంది, 16+1 అయినా గంతే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన 10 మంది ఎంపీలు, ఒక ఆయన మెడికల్ కాలేజీలు పెంచుకుంటాడు, ఇంకో ఆయన కోళ్ళ కంపెనీలు పెట్టుకుంటాడు, ఇంకొక ఆయన రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు, ఇంకొక ఆయన బస్సుల కంపెనీలు పెంచుకుంటాడు, ఇంకొక ఆయన భూములు కబ్జా చేసుకుంటాడు తప్ప వీళ్ళకి ఎవరికి జై తెలంగాణ అనరాదు, వీళ్ళకి ఎవరికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. వీళ్ళెవరికి 1968-69లో ఫైరింగ్ ఎందుకైందో తెలియదు, ఆఖరికి అమరవీరుల స్తూపాన్ని ఎవరు చెక్కినరో తెలియదు, ఎందుకు చెక్కినరో తెలియదు, దాని మీద ఆఖరికి రంధ్రాలు ఎందుకున్నాయో కూడా తెలియని వాళ్ళు వీళ్ళు తెలంగాణ సమాజానికి ఏం చేస్తారని చంద్రశేఖరరావు గారు చెప్పదలుచుకున్నారు. ఆయన చేయాలనుకుంటున్నాడు, రాజకీయాన్ని వ్యాపారంగా చేస్తున్నాడు అట్లే. అందుకనే ప్రజలు ఆయన దూరం పెడతారు. టీఆర్ఎస్లో రాజకీయ వనమాలు నేర్చుకుని మీరు ఈరోజు టీఆర్ఎస్ని సవాల్ చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు చంద్రశేఖరరావు గారు పుట్టింది కాంగ్రెస్ పార్టీలో, యూత్ కాంగ్రెస్ లీడర్గా ఢిల్లీకి పోయి సంజయ్ గాంధీ సమక్షంలో ఎదిగినటువంటి నాయకుడు. రాజకీయాల లోపల ఎవరు గురువు ఎవరు శిష్యుడు అనేది ఉండదు. అక్కడ రాజకీయాల లోపల ఆ నిమిషానికి మన ఆలోచన విధానం కరెక్ట్ ఉందా, మనం అంచనా కరెక్ట్ వేసినామా, శత్రువుని ఆ నిమిషానికి కరెక్ట్ దెబ్బ కొట్టగలిగినాం అనేది మోర్ ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు నేను మెదక్ నుంచి గెలిచి వచ్చినాను అనుకోండి, మీ అందరి ఆశీర్వాదం, మా మెదక్ జిల్లా ప్రజల ఆశీస్సులతో నేను గెలిచి వచ్చినా అనుకోండి, జాయింట్ కిల్లర్ అవుతాను కదా. ఇటు ముఖ్యమంత్రిని అటు 1,00,000 మెజార్టీ తెచ్చుకున్న హరీష్ని ఇద్దరిని కూడా సింగిల్ హ్యాండ్తో కొట్టేసి వచ్చిన మరుక్షణం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నా పేరు ఎంత మారుమవుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించారు. అందుకని నేను మెదక్ ప్రజలకి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ కష్టాల్లో ఉన్నా, మీరు ఉద్యమాల్లో ఉన్న రోజున్నా, మీరు జైలుకు పోయిన రోజున్నా, ఏ రోజు ఏ కంపెనీ కాడ కష్టం వచ్చినా రఘునందన్ రావు ముందున్నాడు, ముందు అరెస్ట్ అయ్యిండు. నాకంటే గొప్పగా ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తులు ఎవరు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో లేరు. కాబట్టి దయించి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. మీరు గొప్పగా ఊహిస్తున్నటువంటి కేసీఆర్లకి హరీష్లకి ధీటుగా నేను పనిచేయగలుగుతానా లేదా ఒక్క అవకాశం ఏంటి అనేది నేను ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఒక గరీబోడి బిడ్డగా, ఒక పేదింటి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి ఒక నాయకుడిగా ఐఎమ్ ద రైట్ పర్సన్ ఫర్ ద మెదక్ పార్లమెంట్ అనుకుంటున్నాను. ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్న ఆయన, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థికి జిల్లాలు తెలియదు, ఎల్లలు తెలియదు, రాజకీయం తెలియదు, వ్యాపారం తప్పితే ఇంకోటి తెలియదు. దట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన డబ్బులు తెచ్చి ఎన్నికలలో పోటీ చేసి ఏదో హంగామా చేద్దామని అనుకుంటున్నారు తప్ప ఏం లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంకా మా జిల్లా కొత్తనే, బేసికల్గా మా జిల్లా వాడు కాదు. ఆయన మాయముంతే ఏంది, ఎక్కడుంది అని కేసీఆర్ భాషలో అడిగితే ఈజ్ ఫ్రమ్ కామారెడ్డి జిల్లా, ఏదో అమ్మమ్మోళ్ళు ఊరు చెప్పిన అది మెదక్ జిల్లా అని చెప్పుకుంటా ఉన్నాడు. ఆయన ఒక వ్యాపారస్తుడు, సూట్ కేసులు తీసుకున్నారు, వచ్చిర్రు, వ్యాపారం చేసుకున్నారు తప్పితే ఈ రోజు దాకా ఒక ఎమ్మెల్యేని కాదని ఒక నియోజకవర్గానికి వచ్చి కొబ్బరికాయ కొట్టలేదు ఆయన ఎంపీగా ఉన్నటువంటి 5 ఏళ్ళల్లో. ఆయన ఏం చేస్తాడు మళ్ళీ గెలిస్తే నియోజకవర్గానికి? అందుకని నన్ను గెలిపించమని అడుగుతా ఉన్నాను.
నేను లేనిది ఎక్కడో చెప్పమనండి. రాయపూర్లో దళితుల ఇల్లు కూల్చేస్తే నేనే ఉన్నా, చేగుంటలో ఇంకొక సమస్య వచ్చి రైలు ఆపుతలేరు అంటే అక్కడ సమస్యలో నేనే ఉన్నా, సింగూరు కోసం నేను పాదయాత్ర చేసినాను, సంగారెడ్డి నుంచి సిద్దిపేట దాకా జిల్లా సమస్యల మీద పాదయాత్ర చేసినాం. అసలు నాకు జిల్లాలో ఉన్నటువంటి నూకెండు కారణంలో నాకున్నటువంటి అవగాహన, కేసీఆర్ గారి తర్వాత అంత గొప్పగా అవగాహన ఆ జిల్లా మీద పట్టున్నటువంటి వ్యక్తిని నేను. మీరు అన్నట్టు అదృష్టం కలిసిరాక ఐ మే బీ నథింగ్, ఐ మే నాట్ బి ఎన్ ఎమ్మెల్యే ఆర్ ఐ మే నాట్ బి ఎన్ ఎంపీ, బట్ బండ్లు ఓడలైతే ఓడలు బళ్ళు అవుతుంటాయి. 2 ఎంపీలు ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రాన్ని శాసిస్తుంది. 2 ఎంపీలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిన వాడిని గొప్పగా చెప్పుకుంటా ఉంది. అట్లే ఏమి లేని నేను రేపు చంద్రశేఖర్ గారి లాగా ప్రధానమంత్రికి ఎదగవచ్చు, లేదా నరేంద్ర మోడీ గారి లాగా మొదటిసారి ఎంపీ అయితే ఇంకో గొప్ప స్థానానికి ఎదగవచ్చు. ఐ హ్యావ్ ఏ పాజిటివ్ అటిట్యూడ్, ఐ డోంట్ మైండ్ ఇన్ బికమింగ్ సంథింగ్. టీఆర్ఎస్ ఆధిపత్యాన్ని మీరు ఈ రకంగా ప్రశ్నిస్తూ ఉన్నారు, కానీ టీఆర్ఎస్ మీ మీద వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతూ ఉంది. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మీరు దుబ్బాకలో ఓడిపోయారు. దాన్ని చూపించి దుబ్బాకలో గెలవని చెల్లని రఘునందన్ రావు మెదక్ ఎంపీగా ఎలా గెలుస్తారు అని చెప్పి ప్రధానంగా హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నట్టున్నారు. ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి గారని కాంగ్రెస్ పార్టీ నుంచి మా జిల్లాలో మంత్రి, 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే చేసినారు. నరసాపూర్ నియోజకవర్గంలో ఓడిపోయింది, సావు తప్పి కన్నులొట్టపోయి 3 సార్లు ఓడిపోయింది తల్లి. ఇలా కాంగ్రెస్లో చెల్లని రూపాయి, నరసాపూర్లో ఓడిపోయిన రూపాయి, గీతలు లేని రూపాయి. మరి ఎందుకు తీసుకున్నారు? ఎందుకని కౌగిలించుకున్నారు? ఏం లేనిది ఏ ఉద్యమకారుని ఇంటికి పొంది గత 6 సంవత్సరాలుగా చంద్రశేఖరరావు గారు నిన్న మండ వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి ఎందుకు కౌగిలించుకున్నారు? ఆ సామాజిక వర్గం ఓట్లు అవసరం ఉంటే తుమ్మల నాగేశ్వరరావుని తెచ్చుకొని మంత్రిని చేసుకుంటారు. ఇలా నిజామాబాద్లో తన బిడ్డ ఓడిపోతుందంటే చంద్రశేఖరరావు గారి కార్లన్నీ కూడా మండ వెంకటేశ్వరరావు గారి ఇంటికి పోతాయి. నేను ఒకటి అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని, దేశం లేదో కూటమి కడతా, ఈ నాయకుని నొప్పిస్తా, ఆ నాయకుని నొప్పిస్తా అని అడుగుతున్నావు కదా సారు. నీ భాషలనే నేను అడుగుతున్నా. నీ బిడ్డ ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్లో 195 మంది రైతులు నామినేషన్ వేసిండ్రు. దేనికోసం వేసిండ్రు? మా పసుపు కొనుక్కోరు సారు, మా ఎర్రజొన్నకు మద్దతు ధర ఇయ్యండి సార్ అని. కూట్ల రౌతు తీయడం చేతగాలి నీకు 195 మంది రైతుల్ని కన్విన్స్ చేసి నామినేషన్ విత్డ్రా చేయించడం చేతగాని చంద్రశేఖరరావు గారు. నీ బిడ్డ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్లోనే 195 మంది రైతుల్ని కన్విన్స్ చేయలేని నువ్వు 16 గెలిస్తే 216 అయితే అని మాట్లాడితే ఎవరు నమ్ముతారు నిన్ను? ఏ మాటలు అవి? తుపాకి రామని మాటలు తప్ప. నేను సూటిగా అదే చెప్తా ఉన్నా. నీ ముందున్న ప్లేట్లో రాళ్ళు తీయడం చేతనైతే లేదు, అన్నంలో రాళ్ళు ఏరడం చేత కానీ నువ్వు వెళ్ళి సముద్రంలో రాళ్ళు ఏరుతా అని చెప్తా ఉన్నావు. దిస్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. అందుకనే చెప్తా ఉన్నాం, చంద్రశేఖరరావు గారు ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు, ప్రజల అటిట్యూడ్ని మార్చాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మొన్న వాళ్ళకి. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీల పరిధిలో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోతే ఏం చేసిరు మరి మీ 42 మంది ఎమ్మెల్యేలు? అందులో చంద్రశేఖరరావు ఉన్నాడు, అందులో హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, ఈటెల రాజేందర్ ఉన్నాడు, స్పీకర్ ఉన్నాడు, మీరు కోరుకున్న అందరు మంత్రులు అందులోనే వచ్చారు. సగం క్యాబినెట్ ఉన్నది. ఎందుకు ఓడిపోయారు మరి? ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. మీ భాష, మీ వేషం, మీ అహంకారాన్ని ప్రజలు చిత్కరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు దేన్నైనా ఇచ్చేస్తారు, కానీ తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టే రీతిలో అహంకారపూరితంగా వ్యవహరిస్తే అది చంద్రశేఖరరావు అయినా హరీష్ రావు అయినా ప్రజలు సమాధానం చెప్తారు. అంటే మీరు నిజామాబాద్ ఉదాహరణ చెప్పారు, ఏంటి 190 మంది రైతులు నామినేషన్లు వేశారు. దాన్ని టీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ మరో రకంగా ప్రచారం చేస్తున్నారు. అంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు అని చెప్పి విపక్షాలు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ 190 మంది నామినేషన్లు వేశారంటేనే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉందో చూడండి అని చెప్పి దాన్ని కూడా ప్రచారాస్త్రంగా వాడుకునే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తూ ఉంది కదా. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని చేసినా ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్లకుండా చేస్తున్నారు, మాట్లాడే గొంతుల్ని నోరు మూసేస్తున్నారు అనేది కామన్ మ్యాన్కి అందరికీ అర్థమైంది. నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ధర్నా చౌక్ ఉండదు అంటే అందరికీ ఉద్యోగాలు వస్తాయి, ప్రజలంతా సుఖశాంతిలో ఉంటారు అనుకున్నారు, కానీ మొత్తానికే ధర్నా చౌక్ని అక్కడ లేకుండా ఎత్తేస్తారని ఎవరు అనుకోలేదు. ఇంత దుర్మార్గంగా ఒక నియంతలాగా ఒక ఫ్యూడల్ వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేస్తూ చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి ఈ పనులని ఈ సమాజం స్వాగతించదు, హర్షించదు. నిజాం లాంటి రాజును తిప్పికొట్టిరు, ఏం లేకపోతే కారంపొడి చీపుర్లు షాట్లు పట్టి కొట్టిన తెలంగాణ సమాజం చంద్రశేఖరరావు గారిని ఇంకొంతకాలం భరిస్తుండొచ్చు, కానీ ఆ తర్వాత వారికి కూడా సేమ్ రెప్యుటేషన్ జరుగుతుంది అనేది నా భావన. ఇప్పుడు మరొక సందర్భంలో కేసీఆర్ చెప్తూ దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తుంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ దేశ ప్రజలకు ఏం చేయలేదు, కాబట్టి ఈసారి ఖచ్చితంగా నేను ఒక ఫెడరల్ ఫ్రంట్ కూటమి అధికారంలోకి వస్తుందన్న ఒక వాదనను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాడు. ఒకవేళ నిజంగా ప్రజలు నమ్మితే కనుక ఖచ్చితంగా 16 సీట్లు కేసీఆర్ గెలిచే అవకాశం లేదంటారా? మీరు ఒక మాట గమనించారు, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రపంచం మొత్తం భారతదేశం దిక్కు చూస్తుంది అనేది వాస్తవం. ఒక కాల్ నరేంద్ర మోడీ గారు ఇచ్చి యోగాని అంతర్జాతీయ యోగా దినోత్సవం చేయండి అంటే యునైటెడ్ నేషన్స్లో సభ్యత్వం ఉన్న 192 దేశాలు ఏకవాక్య తీర్మానం చేసి ప్రపంచం మొత్తం యోగాను ఆమోదించింది. మీరు అర్థం చేసుకోండి, ఇస్లామిక్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్, ద సోకాల్డ్ హిందుత్వాన్ని వ్యతిరేకించేటువంటి పాలకులు ఉన్న దేశాలలో కూడా యోగాని ఒక అంశంగా చేసుకోగలిగినాం. అంటే దేశం ప్రపంచం భారతదేశాన్ని చూస్తుందా, భారతదేశం తెలంగాణను చూస్తుందా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి చంద్రశేఖరరావు గారు నోరు ఉన్నదని ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి మాట్లాడతాడు, కానీ కాంగ్రెస్లు, బీజేపీలు, కేంద్ర ప్రభుత్వాలు ఏం చేయకపోతే ఏడికెళ్ళి వచ్చింది 24 గంటల కరెంటు?
చంద్రశేఖరరావు ఇంట్లో కూర్చొని లేదా ఫామ్ హౌస్లో కూర్చొని 24 గంటలు కరెంటు తయారు చేస్తుండా? ఉత్తరాదికి దక్షిణాదికి మధ్యలో గ్రిడ్ లేకపోతే 2.5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ గ్రిడ్ను అనుసంధానం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అన్నీ తెలిసి అట్లా మాట్లాడడం సరైంది కాదు. కనీసం 1 మెగావాట్ కనీసం కొత్తగా కరెంటు ఉత్పత్తి చేయలేదు మీరు 4 ఏళ్ళు. ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు 24 గంటల కరెంటు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. భారతదేశం మొత్తం కరెంటుని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేటువంటి స్థితికి ఎదిగింది ఈరోజు. కాబట్టి మాటలు వేరు, చేతలు వేరు. చంద్రశేఖరరావు గారు మాటల మనిషి తప్ప చేతల మనిషి కాదు. మరి కేసీఆర్ వైఫల్యాలను మీరు ఎందుకు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు? ఎందుకంటే 3-4 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మొత్తం కూడా అంటే కేసీఆర్కు దాదాపు 88 సీట్లలో కేసీఆర్ని గెలిపించారు కదా. ఆ వైఫల్యాలు ఇప్పుడు మీరు ఏదైతే వైఫల్యాలు చెప్తున్నారో అవి ప్రజల్లోకి ఎందుకు బలంగా వెళ్ళట్లేదు? ఎవరి వైఫల్యం ఉంది అది? ప్రతిపక్ష నాయకుల్లో ఉన్నటువంటి కొన్ని అనైక్యతలు, ప్రతిపక్ష నాయకుల్లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వాళ్ళ పార్టీలలోనే వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళే విభేదించుకోవడాలు, విమర్శించుకోవడాలు, ఇవన్నీ చూసినప్పుడు జనం ఏమనుకుంటున్నారంటే ఇదేందిరా చాట్ల తౌడు వచ్చి పంచాయతీ, కుక్కల పంచాయతీలాగా ఉంది. అటుదికైతే ఒకడే ఉన్నాడు కదా, వాడికి అయితే మంచిదేమో, గుడ్డోడో గూనోడో తాగుబోతాడో వానికే ఇద్దాంలే అని అనుకుంటున్నారు. ఇలా దేశ పరిస్థితి కూడా అదే. నరేంద్ర మోడీ గారిని ఒకవైపు, మిగతా వాళ్ళందరినీ ఒకవైపు పెట్టినప్పుడు ఇటు వస్తే చంద్రశేఖరరావు కుటుంబం, అటుపోతే చంద్రబాబు కుటుంబం, అటుపోతే ములాయం సింగ్ కుటుంబం, అటుపోతే లాలు కుటుంబం, అటుపోతే ఇంకోల కుటుంబం తప్పితే కుటుంబ పాలన, వ్యక్తుల వ్యక్తిగత స్వార్థాలు తప్ప ఈ దేశం కోసం పనిచేద్దాం అని చెప్తున్న నాయకుడు ఎవరో ఒక్కరు చెప్పండి మహేష్ గారు. అందుకనే కేసీఆర్ వర్సెస్ ఆల్ అన్న రోజు కేసీఆర్ సక్సెస్ అయ్యిండు. ఈరోజు మోడీ వర్సెస్ ఆల్ అన్న రోజు మోడీ గారు కూడా సక్సెస్ అవుతారు. ఓకే. మరొక వైపు బీజేపీ సంస్థాగతంగా బలపడకుండా రాష్ట్రంలో వలస నేతలను ప్రోత్సహిస్తున్నట్టున్నారు. అంటే మీకు టీఆర్ఎస్కి పెద్దగా తేడా కనిపించట్లేదు. టీఆర్ఎస్ ఏమో తాజా ఎమ్మెల్యేలను తీసుకుంటే మీరు మాజీ ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు. ఎందుకు అంటే కేవలం గెలుపు కోసమేనా ఇదంతా? ఇప్పుడు రాజకీయాల లోపల వ్యక్తులు పార్టీలు మారేటువంటి అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పించింది. కానీ దాంట్లోనే ఇంకా సబ్సెక్షన్స్లోకి పోయినప్పుడు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీకి పోతే కొన్ని విలువల్ని పాటించమని చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, 4 టీఆర్ఎస్ ఎమ్మెల్సీలను తీసుకుంది, ఒక ఎంపీ గారిని తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా చాలామందిని తీసుకుంది. 125 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్న ఎంపీల కోసం ఎవరెవరి కాలు మొక్కుతుంది, ఎవరెవరికి సీట్లు ఇస్తుందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో ఉండే అసమ్మతి గొంతును వినిపించినటువంటి శత్రుఘ్న సిన్హా లాంటి వాళ్ళని కూడా తీసుకొని బీఫామ్లు ఇస్తూ ఉన్నారు. సో యాజ్ ఫార్ యాజ్ పార్టీ చేంజ్ బిఫోర్ ఎలక్షన్స్ ఐ డోంట్ సే ఎనీథింగ్. ఆఫ్టర్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత మారడాన్ని మనం అందరం ప్రజాస్వామికవాదులను ఖండించాలి. ఎన్నికల కంటే ముందు రాజకీయ నాయకుడు తన అవసరాల కోసం ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారి ఆ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని పోటీ చేయడాన్ని నేను తప్పనను. ఎందుకంటే భారత రాజ్యాంగమే దానికి వెసులుబాటు కల్పించింది. కానీ ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలో చేరడాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తాను. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్ ఆల్సో. మెదక్ ఓటర్స్కి మీరు ఇచ్చే హామీలు ఏంటి? ఒకవేళ మీరు గెలిస్తే, ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ కూడా ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించారు, మీరు గెలిస్తే మెదక్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? మీరు ఇచ్చే హామీలు ఏంటి? ఇప్పుడు మెదక్ జిల్లా ఆసియా ఖండంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడైనటువంటి పటాన్చెరు లాంటి ఇండస్ట్రియల్ ఏరియాని కలిగినటువంటి ఏరియా. కాలుష్యంతో మా జిల్లా సఫర్ అవుతా ఉంది. కాలుష్య రహిత జిల్లాగా దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అనేక ప్రపంచ దేశాల లోపల రద్దు చేయబడినటువంటి కెమికల్ కంపెనీస్ని అన్నింటినీ తెచ్చి మా మీద రుద్ది మా దగ్గర ఉన్నటువంటి జీవనదుల్ని, చెరువుల్ని, కుంటలన్నింటినీ కాలుష్య కాసారాలుగా మార్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెదక్ జిల్లాని మొత్తాన్ని కాలుష్యానికి దూరంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, సింగూరు జిల్లాని మెదక్ జిల్లా రైతాంగానికి తాగునీటికి, సాగునీటికి ఇవ్వాలి. 5 కిలోమీటర్ల అవతల ఉంటుంది సంగారెడ్డికి, సదాశివపేటకి సింగూరు. తాగేందుకు నీళ్లు రావు. సదాశివపేటకి, సింగూరుకి, సదాశివపేటకి, సంగారెడ్డికి నీళ్లు రావు. ఇది వెరీ బ్యాడ్. బీర్ల కంపెనీలకు నీళ్ళు ఇస్తారు కానీ మనుషులకు తాగేందుకు నీళ్ళు ఇవ్వరు మా జిల్లా లోపల. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేవు. 1000-1500 కంపెనీలు ఉంటాయి కానీ ఒక్క స్థానికునికి ఉద్యోగం ఏమంటే ఇవ్వడానికి మనసు ఒప్పది వాళ్ళకి. సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ రావాలి. పటాన్చెరు వరకు వచ్చినటువంటి ఎంఎంటీఎస్ని సంగారెడ్డి వరకు ఎక్స్టెన్షన్ చేయాలి. మెట్రో ఉంది, మెట్రోను కూడా ఎక్స్టెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మియాపూర్ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు ఎక్స్టెన్షన్ చేయాలి. ఎందుకంటే అనేక ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. అదే రకంగా పటాన్చెరు వరకు వచ్చి ఆగిపోయింది రైలు. దాన్ని ఇప్పుడు మళ్ళీ సంగారెడ్డి మీద నుంచి సదాశివపేట నుంచి జహీరాబాద్ వరకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే జహీరాబాద్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నీమ్స్ ఇచ్చింది. రైల్వే లైన్ని ఎక్స్టెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బిహెచ్ఎల్ దగ్గర నుంచి ఉన్నటువంటి 4 లైన్ల జాతీయ రహదారి ఏదైతుందో, ముంబై జాతీయ రహదారి, అది ఇప్పటికే అనేక ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నది. ఆ జాతీయ రహదారిని ఇంకా విస్తరించి 6 లైన్లు 8 లైన్లకు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలు. అది మా దగ్గర ఎట్లయితే నాంపల్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగా ఒక పెద్ద రైల్వే టెర్మినల్ని డెవలప్ చేయడానికి అని చెప్పి కొల్లూరు ప్రాంతాన్ని ఎంపిక చేసిండ్రు నరేంద్ర మోడీ గారు. 650 ఎకరాల స్థలాన్ని సేకరించిండ్రు. నాంపల్లి సికింద్రాబాద్లను మించి తలదనేటువంటి రైల్వే స్టేషన్ కోసమే. ఈ రోజు దాకా టీఆర్ఎస్ అసమర్థ పనుల వల్ల అసలు ఏం పని అక్కడ ముందుకు సాగట్లేదు. ఇట్లా జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్యలు. ఇప్పుడు దుబ్బాక లాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు చేగుంట నుంచి మొదలుకుంటే తూప్రాన్, దుబ్బాక వరకు దాన్ని ఒక ఆగ్రో బేస్డ్ కారిడార్గా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ వ్యవసాయ ఆధారిత కంపెనీలు ఎక్కువ ఉన్నాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి రీఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
అనేక రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మెదక్ జిల్లాకి ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా ప్రశ్నించేటోళ్ళు, పైసలు తెచ్చేటోళ్ళు కావాలి తప్ప పైరోలు చేసుకునేటోళ్ళు, సూట్ కేసులు తెచ్చేటోళ్ళు, డబ్బులు కొనుక్కొని బీఫామ్లు కొనుక్కునేటోళ్ళు మా జిల్లా ప్రజలకు వద్దనేది మా విజ్ఞప్తి. ఓకే, అయితే ఒంటరి పోరు కాస్త ఇబ్బందిగా మారింది అనుకుంటా కదా మీకు, ఎందుకంటే గతంలో నరేంద్ర గెలిచారు బీజేపీ తరఫున, అప్పుడు టీడీపీ మద్దతుతో, కానీ సార్ మీరు ఒంటరిగా వెళ్తున్నారు, ఏమంటారు? నరేంద్ర మోడీ గారు లాంటి ఒక గొప్ప నాయకుడిని ప్రపంచమంతా గుర్తించి గర్విస్తున్న రోజు తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తుంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి వైపు మొగ్గు చూపుతుంది అనేది నాకున్నటువంటి విశ్వాసం. అందుకనే నేను ఒంటరినోడిని నేను ఎప్పుడు ఫీల్ అవ్వట్లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 11 కోట్ల మంది సభ్యత్వాన్ని కలిగినటువంటి ఒక అతిపెద్ద జాతీయ పార్టీ నా వెనకాల ఉంది కాబట్టి ఐఎమ్ నెవర్ ఫీలింగ్ దట్ ఐఎమ్ అలోన్. ఓకే, ఫైనల్గా మెదక్ ఓటర్స్కి మీరు చేసే విజ్ఞప్తి? నేను 2 చేతులు జోడించి మెదక్ ప్రజానికానికి, మెదక్ పార్లమెంట్ ఓటర్లందరూ కూడా చేసేటువంటి విజ్ఞప్తి, ఓటేసే కంటే ముందు దయించి ఆలోచించండి. ఈ ఎన్నికలలో కేసీఆర్ గారు పోటీ చేస్తలేరు, ఆయనేం ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఆయన గెలిచినా గెలవకున్నా ఏం ఫరక్ పడేది లేదు. ఆయనకు ప్రజలు ఒక పట్టం కట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిండ్రు. ఆ బాధ్యత ఆయన సరిగా నిర్వర్తించాలంటే ప్రశ్నించే గొంతులు ఈ రాష్ట్రంలో ఉండాలి. గెలిచిన ఏ ఎమ్మెల్యేను కూడా పక్క పార్టీలో ఉండనిస్తలేడు కాబట్టి అట్లీస్ట్ పార్లమెంట్ సభ్యునిగానైనా నాలాంటి నోరున్నోని గెలిపిస్తే మీ సేవకునిగా ఉంటా, మీకు సేవ చేసుకుంటాను, మీ గొంతునే వినిపిస్తాను. చంద్రశేఖరరావు గారు గల్లీలు ఎట్లయితే తెలంగాణ గొంతును వినిపిస్తున్నాడో అట్లే నన్ను గెలిపిస్తే నా గొంతుక ద్వారా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇందిరాగాంధీ తర్వాత అంత గొప్ప పేరును తీసుకొచ్చేటువంటి ఒక్క అవకాశాన్ని, నా 2 దశాబ్దాల ఉద్యమ నేపథ్యాన్ని, నా 2 సంవత్సరాల పోరాట జీవితాన్ని గమనించిన తర్వాత ఒక అవకాశాన్ని ఇవ్వమని చెప్పి నేను మెదక్ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ గారు. థ్యాంక్ యూ అండి. ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవం రెపరెపలాడాలంటే ఖచ్చితంగా మెదక్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న తనను గెలిపించాలి అని చెప్పి రఘునందన్ రావు విజ్ఞప్తి చేస్తున్నారు.